జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. వచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మిగతా రాశుల వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రాశి వాళ్ళకు ఉన్న ప్రత్యేకమైన బ్లెస్సింగ్, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ జన్మజాతకం సహకరించకపోయినా పనులు మెటీరియలైజ్ అవుతాయి. తీసుకుంటారా లేదా అనేది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేయట్లేదు, మీకు ఆల్రెడీ వైవాహిక జీవితంలోనే ఉన్నారు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే మీ లైఫ్ పార్ట్నర్తో మీకు మంచి మూమెంట్స్ ఉంటాయి, అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీరు చూస్తారు. ఇది మీరు ఆడైనా మగైనా ఈ పాయింట్ కామన్గా అందరికీ ఉంది. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మేము విద్యార్థులు జస్ట్ మాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, ఒక 2-3 ఏళ్ళ దాకా వివాహ ప్రయత్నాలు కూడా ఏం చేయట్లేదు అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక మీకు ఎలా ఉంటుందంటే ఈ మాసం మీకు పరిపూర్తిగా భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్ల మీరు బయటికి రాగానే యూనివర్సిటీ నుంచి మంచి ఆఫర్స్ మీకు రెడీగా ఉంటాయి. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటారు మీ సర్కిల్లో వాళ్ళు.
వీళ్ళు చాలా అదృష్టవంతులు, వీళ్ళకి అంటే ఇలా చదివి అవ్వకుండానే మంచి ఉద్యోగం వీళ్ళకి వచ్చింది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది, ఇలా అనుకోవడం మీరు వింటారు. ఇది టోటల్గా ఏంటంటే అదృష్టకరమైన సంఘటనను చూస్తారు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు. మీ ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులందరికీ చాలా మంచి శుభ సమయం. ఈ మాసం మీరు అనుకోకుండా ఏమైనా కొత్త సబ్జెక్ట్స్ మీద దృష్టి పెడతారు. కొత్త సబ్జెక్ట్స్ మీద దృష్టి ఎందుకు పెడతారు? మీరు మీ కెరీర్ అప్గ్రేడేషన్ కోసం అది ఈ మాసం మీకు తెలియకుండానే ఒక మంచి సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టడము, అది మీ కెరియర్కి మైలేజ్ని ఇవ్వడం, మైలేజ్ ఇచ్చే విధంగా మీరు చూజ్ చేసుకునే సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. ఇది మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక బ్లెస్సింగ్. ఒకవేళ అందరూ చదవాలనే ఉండదు, అప్పుడు మీ తెలివితేటలు షార్పెన్ అవుతాయి. ఏం చేస్తే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, గ్రోత్ వస్తుందో అలా మీ వర్క్ని మీరు మౌల్డ్ చేసుకుంటారు. గోచరంలో గ్రహదేవతలు ఏంటంటే మీకు ఉద్యోగస్తులందరికీ బ్లెస్సింగ్ ఇస్తుంది, విజ్డమ్ కలిగిస్తుంది. ఈ విజ్డమ్ 2 రకాలుగా ఉంటాయి. ఇంకా చదువుకుంటే మీరు అప్గ్రేడ్ అవుతారు మీ కెరియర్లో, అంటే చదవడానికి స్కోప్ ఇస్తుంది, మీకు తెలుస్తాయి కొన్ని సబ్జెక్ట్స్. ఒకవేళ అలా కాకపోయినా మీలో ఏం కరెక్షన్స్ చేసుకుంటే, లేదంటే ఎలా మిమ్మల్ని మీరు పెట్టుకుంటే మీకు గ్రోత్ బాగా ఉంటుందో అదన్నా చేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. అసలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ మాసం వ్యాపారం మొదలు పెట్టడానికైతే అది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తూ ఉన్నారు, చాలా బాగా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆల్రెడీ వ్యాపారం మొదలు పెట్టేస్తుంటారు, 1-2 ఇయర్స్ అయ్యి ఉంటుంది, ఆశించిన లాభాలు రావట్లేదు, సరే ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో 6 నెలలు చూద్దాం అని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే గమ్మన డెసిషన్స్ తీసుకుంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయని కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి కోవకి చెందిన వాళ్ళు మీరైతే ఈ మాసం నుంచి మీ మైండ్ మారుతుంది. ఓకే, మనం చేయగలం, దీన్ని స్టాండ్ బై చేసుకుందాం, అలా మొత్తం డైవర్ట్ అయిపోతాయి. సిచ్యువేషన్స్ అంతా కూడా మారుతాయి, బాగా మారుతాయి. సమస్యలకి చుక్కెదురు ఈ మాసం అని చెప్పచ్చు. అందరికీ ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ సమస్యలకి చుక్కెదురు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరెవరైతే మిమ్మల్ని కమ్యూనికేషన్ వాయిస్, మాటకి మాట అంటాము, మీరు మాట్లాడకపోయినా సహజంగా ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు. గమ్మున ఎవరిని ఏదైనా ఒక మాట అనాలంటే దైవభీతి పాపభీతి చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా ఎందుకులే, ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారని కూడా అనుకోరు. వాళ్ళకి జ్ఞానం కలిగించి వాళ్ళని పాపాన్ని పోనీయకుండా పుణ్యాన్ని పోయేట్టు చెయ్యి అని భగవంతుని వేడుకునేంత మంచి మనస్తత్వం, తేనె మనసు, బంగారు మనసు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంటంటే కాలపురుషుడి కుండలిలో ఇది ఒక్కటే ధర్మరాశి, ఇది గురు భగవానుడితోటి రూల్ చేయబడుతుంది. అందువల్ల ఈ టెండెన్సీ ఉంటుంది. అసలు ఈ రాశిలో పుట్టారంటేనే స్పెషల్. నేను అనుకుంటాను, అంటే మా ఇంట్లో ఎవరూ లేము, అలా ఎవరైనా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి దే డిజర్వ్ దట్ రెస్పెక్ట్, అంతే, ఇంకా దాంట్లో వేరే మాటే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా గత సంవత్సరంగా లేదా సంవత్సరం ఉన్నారులో కొంతమంది అకారణంగా, అసలు వాళ్ళకి మీకు అకారణంగా కావచ్చు, కారణంగా కావచ్చు, మిమ్మల్ని కావాలని చేయాల్సి ఉండొచ్చు, లేదా మీతో సంబంధం లేకుండా కూడా మిమ్మల్ని సంబంధం లేకుండా అంటే ఒకళ్ళని సాటిస్ఫై చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అంతే, వాళ్ళకి మీకు ఎలాంటి డీలింగ్స్ లేకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళై వాళ్ళు డైరెక్ట్గా చేయలేక ఇంకొకళ్ళ చేత చేయించవచ్చు, ఇది ఉంటుంది. లేదా సహజంగా కొంతమందికి ఏముండదు, ఎదుగుతుంటే చూస్తూ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చూస్తారు. ఇలా ఈ కోవలో వేటిల్లో మీరున్న ఈ మాసము ఎవరెవరైతే ఈ 1.5 ఇయర్లో మీ దుఃఖానికి మీ బాధకి కారణమయ్యారో, మీ గ్రోత్ని లేదా మీ మానసిక ఆనందాన్ని తినేసే విధంగా ఎవరెవరైతే బిహేవ్ చేశారో వాళ్ళందరికీ గట్టి రిటార్డ్ నేచర్ నుంచి వెళ్తుంది. మీకే అనిపిస్తుంది, అయ్యో పాపం ఇంత ఇబ్బంది పడుతున్నారు, దేవుడా వాళ్ళని కాపాడు, కొంచెం వాళ్ళ కర్మల్ని తొందరగా తొలగించు అని మీరు అనుకునే విధంగా మీరు అనుకుంటారు. అలాంటికంటే వాళ్ళకి అలా రిటార్డ్ వెళ్తుంది, నేచర్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తుంది. సింపుల్, సత్కర్మ ఏవ సత్ఫలం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అంతే. అది దీన్ని మనం తప్పించలేము. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, దుష్కర్మాలు చేస్తే కష్టాలు, దుఃఖాలు. సో అది చూస్తారు మీరు. ఇది ఒకటి ఉంటుంది, ఇది యూనిక్గా ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం బాగా సాగుతుందని చెప్పాను కదా. అలాగే మీరు విద్యార్థినులు అయితే మీరు లా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైనా తీసుకోవాలన్నా అందులో ఆల్రెడీ ఉన్న చాలా బాగా ఉంటుంది. అందరూ లాలోనే ఉండాలని ఉండదు. మీరు ఫైనాన్షియల్ దాంట్లో తీసుకొని ఉన్నా అసలు ఏదైనా సరే మీ సబ్జెక్ట్ ఏదైనా ప్రశాంతంగా సాగుతుంది, చాలా బాగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి మంచి టైం స్పెండ్ చేస్తారు. ఫ్రెండ్స్ ముందు మీ గౌరవం పెరుగుతుంది. ఇదంతా మీరు చూస్తారు. ఇది గృహిణీలందరికీ చాలా మంచి శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా మంచి శుభ సమయం. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు, అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో, అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే. లేకపోతే అలా కొయ్యడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని, మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి
లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.